ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటది? నీకోసమే అన్నం తీసుకొచ్చాను. నా కోసమా? నాకిప్పుడేమొద్దు. గుడిలో నీ మీద కోప్పడ్డానని నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు. అందుకేగా వద్దంటున్నావు. అందుకు కాదు. అందమైన అమ్మాయిలు అబద్ధాలు చెప్తే బాగుండదు. మా అమ్మని అలా అన్నావన్న కోపంలో తిట్టేశాను. అందుకు సారీ. అందరి ముందు తిట్టేసి సారీ అంటే సరిపోతుందా? ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోకుండా నేను అలా తిట్టడం తప్పే. అందుకే కదా సారీ చెప్తున్నాను. తిను. ఇప్పుడు నేనేం తినలేను. నా వల్ల కాదు. నా మీద కోపంతో నువ్వు పస్తులుంటావా? నేను తిన్నాను. అదిగో మళ్ళీ అబద్ధం. నిజంగానే తిన్నాను. పెద్దనాన్న ప్రేమగా తినిపించారు. ఏంటి? మామయ్య నీకు తినిపించారా? హే, రామలక్ష్మికి తినిపించడమే నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది మామయ్య నీకు తినిపించాడా? అది నేను నమ్మాలా? ఉహుం. నిజంగానే తినిపించారు. నేను తిన్నాను. సారీ చెప్పాక కూడా నా మీద నీకు కోపం పోలేదా? పోయిందిలే. మరి తిను. తినేసానని చెప్తున్నాను కదా. సరే, నమ్మాను. అయినా నువ్వు తినాల్సిందే. అప్పుడే నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేసినట్టు, నా మీద కోపం పోయినట్టు. నువ్వు సారీ చెప్పకపోయినా నీ మీద నాకు కోపం రాదు. ప్రేమంటే ఎదుటి వాళ్ళ ఇష్టాలనే కాదు, కోపాన్ని కూడా ప్రేమించాలి. మరి అంత ప్రేమున్నప్పుడు తినొచ్చు కదా. ఎందుకు శ్రీను? నువ్వు ఇలా తినవులే. తిను. శ్రీను వద్దు. తిను. వద్దు శ్రీను. లేదు లేదు లేదు, నువ్వు తినాల్సిందే. తిను. వద్దు శ్రీను. వాటర్ ఇవ్వు. వాటర్. వాటర్ ఇవ్వు. నీళ్లు తాగితే ఎక్కి లాగు. మరి ఇంకా రాలేదేంట్రా? వస్తాడ్రా. ఇదేమన్నా చిన్న విషయమా? ఆ షాక్లోంచి తేరుకుని రావడానికి కాస్త టైం పడుతుందంతే. వెయిట్ చేద్దాం. అదిగో వస్తున్నాడు. హలో, ప్రశాంతత కోల్పోయిన ప్రశాంత్ ఇక్కడ. నువ్వేనా నాకు ఫోన్ చేసింది? నీకు జరుగుతున్న అన్యాయం చూసి తట్టుకోలేక ఫోన్ చేసింది నేనే. నువ్వెవరో తెలియకుండా నీ మాటలు నమ్ముతానని ఎలా అనుకున్నావు? ఈ మనుషులు ఇంతేరా, కనిపించని దేవుణ్ణి నమ్ముతారు కానీ మనకి మంచి చేసేవాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నా నమ్మరు. మాటలు నమ్మి మోసపోయేవాడిని కాదు. అందుకేగా వచ్చి నీ నమ్మకం నిన్ను ఎలా మోసం చేస్తుందో చూసుకోమని చెప్పింది.
వచ్చి నీ కళ్ళతో నువ్వే చూడు. రేయ్, మీరు ఇక్కడే ఉండండి. పదండి. అదిగో చూడు. కాబోయే మొగుణ్ణి వదిలేసి ఆ కోచుగాడి ప్రేమలో పడి వాడికి ఎలా సేవలు చేస్తుందో. ఇప్పటికైనా నమ్ముతావా? నీతో పెళ్ళి అనుకున్న తర్వాత కూడా వేరొకడి సేవలో రామలక్ష్మి తరిస్తుందని ప్రేమిస్తుందా? మరీ అమాయకంగా అడుగుతున్నావు బాసు. ఒక ఆడపిల్ల ఇంట్లో కాకుండా ఈ టైంలో పరాయివాడి పక్కన సేవలు చేస్తూ ఉందంటే అది ప్రేమ కాక ఇంకేంటి? వాళ్ళని ఆగు బాసు. నువ్వు ఆవేశపడాల్సింది ఇక్కడ కాదు. మరి నాదే అనుకున్న రామలక్ష్మి వాడితో ఉంటే చూస్తూ ఊరుకోవాలా? సరే, వెళ్ళి ఏం చేస్తావు? ఆల్రెడీ వాడు బెడ్ మీద స్పృహ లేకుండా పడున్నాడు. వాణ్ణేం చేయగలవు? పోనీ రామలక్ష్మిని నిలదీశావనుకో, తనకి సంబంధం కుదిరిందని తెలిసి, ఆ విషయం ఊరందరికీ తెలుసు అని తెలిసి, ఇలా ఇంటికి పోకుండా మొగుడికి సేవలు చేస్తున్నట్టు వాడికి సేవలు చేస్తుంది అంటే, అవును నేను అతన్ని ప్రేమిస్తున్నాను, నన్ను అడగడానికి నువ్వెవరూ అందనుకో, నువ్వేం చేస్తావు? నన్నెలా అడుగుతుంది? ఎందుకనదు బాసు. ప్రేమలో పడితే అమ్మా నాన్ననే లెక్క చేయరు. అలాంటిది వాళ్ళిద్దరి మధ్య అంత ప్రేముందని తెలిసాక కూడా నువ్వెళ్ళి మాట్లాడితే కాబోయే మొగుడివి నిన్ను లెక్క చేస్తుందా? నువ్వు మాట్లాడాల్సింది, నీ ఆవేశం చూపించాల్సింది ఇక్కడ కాదు, మరి ఆ రఘురాం దగ్గర. నేరుగా పోయి నాతో సంబంధం ఖాయం చేసుకున్న నీ కూతురు ఇలా చేస్తుంది, ఇదేనా నీ పెద్దరికం పెంపకం అని నిలది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.